అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ పెళ్ళైన 10 సంవత్సరాలకి భార్యపై మోజు తగ్గి పరాయి స్త్రీపై వ్యామోహం పెంచుకున్న భర్త. మరి తర్వాత ఏం జరిగింది? రచయిత బల్లా రవీంద్ర ప్రసాద్ గారు. ఛాయ, నేను వెళ్ళొస్తా. తిరిగి రావడానికి 4 రోజులు పట్టవచ్చు. తలుపులేసుకో అంటూ బయటికి వచ్చాడు. బ్యాగ్ ఒకటి భుజాన తగిలించుకుని భాస్కర్. నేను ఎదురు వస్తాను ఉండండి అన్నది అతని భార్య. ఏమీ అక్కర్లేదులే. నీ జుట్టు మొహం ఎదురు వస్తే అవ్వాల్సిన పని కూడా కాదు. లోపలికి పో చిన్నబుచ్చుకుంది ఛాయ. ఛాయ, నీ ముఖంలో ఎంత కల ఉందో తెలుసా? అదే నాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్న మనిషే ఒకానప్పుడు ఈయన. పెళ్ళయి 10 ఏళ్ళయింది. అప్పుడే మొహమెత్తింది నాపైన. కళ్ళు ఒత్తుకుంటూ లోపలికి వెళ్ళింది ఛాయ. భాస్కర్, ఛాయ భార్యాభర్తలు. భాస్కర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్ళైన కొత్తలో దాంపత్యం అంటే వీళ్ళదేరా అనుకునేంత అన్యోన్యంగా ఉండేవారు. కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సినిమాలకి షికార్లకి తిరిగేవారు. ఛాయ మెడ భాస్కర్ భుజం మీదే వాలి ఉండేది. ఛాయ ప్రేమలో మార్పేమీ లేదు. సంవత్సరంగా భాస్కర్లోనే మార్పు వచ్చింది. స్త్రీలలో శారీరక మార్పుని పురుషులు తట్టుకోలేరు. వారికంటూ ఒక స్పెసిమెన్ మనసులో ఉండిపోతుంది. ఎక్కువ మంది భార్యలు నాజూకగా పెద్ద కళ్ళు, చిన్న పెదవులు, పెద్ద చనుకట్టు, సన్నటి నడుము, లోతు పొట్ట ఉండాలని అనుకుంటారు. తామెప్పుడూ కుర్రాళ్ళమని, తన భార్య ముసలదైపోతూ ఉందని అనుకుంటారు. ప్రేమ ఏమీ తగ్గదు, కానీ భార్య శరీరంపై అనాసక్తి ఏర్పడుతుంది. భార్యలేమో సంసారం, బాధలు, పిల్లల పెంపకాలు వీటిల్లో పడి శరీరాన్ని పట్టించుకోలేకపోతున్నారు. చాకిరీ చేయడానికి తిండి తినాలి. తిండి తింటే లావెక్కడం, ముందుకు రావడం తదితరాలు జరుగుతాయి. భాస్కర్కి కూడా ఈ 10 ఏళ్ల తర్వాత భార్య ఆకారం పట్ల కాస్త విముఖత్వం వచ్చేసింది. విసుక్కోవటం, బెడ్పై తతంగానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం చేస్తున్నాడు. ఛాయ దీనికి పరిష్కారం కనుక్కోలేకపోతుంది. అప్పుడప్పుడు కుమిలిపోతున్నది. తన వంటి తీరును తనే అసహ్యించుకుంటుంది. గత 10 ఏళ్లలో తాను ఆయనకి సంసార సుఖం అందించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. కాకపోతే పిల్లలు లేరు. ఇది కూడా అతని చిరాకుకి కారణమా ఏమో. ఆమె మనసులో లేదు. భాస్కర్ విజయవాడ చేరి లోకా హోటల్లో దిగాడు. ఆఫీస్ పని అవడానికి 2-3 రోజులు పట్టేట్టు ఉంది. ఆ హోటల్లోనే మీల్స్ సెక్షన్ ఉంది. రూమ్ నుంచి కింద మీల్స్ సెక్షన్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆర్డర్ ఇచ్చిన కాసేపటికి మీల్స్ ప్లేట్ తెచ్చి ముందు పెట్టాడు సర్వర్. చుట్టూ చూశాడు. పెద్ద రద్దీ లేదు. అక్కడక్కడ టేబుల్స్ వద్ద ఒకరిద్దరు ఉన్నారు. తన టేబుల్ ముందు కుర్చీలో ఒక మధ్య వయసు స్త్రీ భోజనం చేయడం గమనించాడు. ఎంత అందంగా ఉంది! కుబుసం విడిచిన పాము లెక్క తెల్లటి షిఫాన్ చీరలో బంగారం రంగుతో మెరిసిపోతూ ఉందామె. ఆమెని కళ్ళతో నంజుకుంటూ నోట్లోకి అన్నం తోస్తున్నాడు భాస్కర్. ఆమె భాస్కర్ తనని చూడడం గమనించింది. నవ్వింది. వావ్, ఏమి నవ్వు! చిన్ని పెదాలు. నవ్వితే ఎంత బాగుంది! ఏమిటలా చూస్తున్నారు అన్నదామె. ఏమీ లేదు అంటూ తడబడ్డాడు భాస్కర్. కాదు, చూస్తున్నారుగా. అదేం కాదు, మీరు చాలా బాగున్నారు. వయసు కాస్త మీరినట్టే ఉంది. స్త్రీలను ఎప్పుడూ చూడలేదా? మళ్ళీ ఆమె అనింది. మీరు బాగున్నారు. శోభన్ బాబు ముసలి వేషం వేసినట్టు. నిజంగా ముసలివాడిలా ఉన్నానా? భాస్కర్ అడిగాడు. మీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదా? నేనెప్పుడూ అందంగానే ఉంటానని చెబుతుందామె. ఎంతైనా భార్య కదా, అలాగే చెప్తారు. కాదులేండి, నిజంగానే అందంగా ఉన్నారు. మీరు వయసు మీరిన మౌలికంగా ఉండే అందం అలాగే ఉంటుంది. అంత అందమైన ఆడమనిషి మెచ్చుకునేసరికి భాస్కర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఏమిటి, మీరొక్కరు వచ్చారు, మీ వారు రాలేదా? అడిగాడు భాస్కర్. లేదు, ఆయన ఇక్కడ ఉండరు. హైదరాబాదులో జాబ్. వారానికి ఒకసారి వస్తారు. నాకు వంట చేయడానికి బద్ధకం వేసినప్పుడు ఇలా హోటల్కి వచ్చి తింటాను. మీరు? నేను ఆఫీస్ పని మీద వచ్చాను. ఈ హోటల్లోనే దిగాను. 2 రోజుల్లో పనవగానే ఒంగోలు వెళ్ళిపోతాను. వావ్, ఒంగోలులో ఉంటారా? అవునండి. నా పేరు భాస్కర్. మరి మీ పేరు? నా పేరు మేఘన అండి. ఇక్కడే గవర్నర్పేటలో ఉంటాము. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది. మనం ఇక ఫ్రెండ్స్. ఒకసారి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి, మీరు అండ్ మీ మిస్సెస్ అన్నది. అది బయటికి వచ్చే బాపతు కాదులేండి, జరిగేది కాదు.
పోనీ మీరు రండి అన్నదామె. నవ్వాడు భాస్కర్. భోజనాలు అయ్యాయి. బయటికి వచ్చారు. భాస్కర్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అతనికి చాలా థ్రిల్గా ఉంది. ఆ సౌందర్యం తనని పొగడడం ఏమిటి, ఇంటికి పిలవడమేమిటి? ఇదంతా కళా నిజమా? ఈమె భర్త ఎటూ ఇక్కడ ఉండడు. లైన్లో పెట్టుకోగలిగితే కొంపలో ఆ పెళ్ళానితో సెక్స్ చేసే కర్మ తప్పుతుంది. జిడ్డు మొహం అనుకుని భాస్కర్ తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. సాయంత్రం 6 గంటలకి లేచి ఫ్రెష్ అయ్యి ఏదో ఒక సినిమాకు వెళ్తే పోలా అనుకున్నాడు. హోటల్ బయటికి వచ్చి స్వర్ణ ప్యాలెస్ కాంప్లెక్స్లో ఏదో హిందీ సినిమా ఆడుతుంటే ఆ సినిమా చూశాడు. హోటల్కి వచ్చి టిఫిన్ మాత్రమే చేశాడు. రూమ్కి వచ్చి పడుకున్నాడు. ఇంతలో భార్య ఫోన్ చేసింది. ఏమండి, చేరారా? భోజనం చేశారా? జాగ్రత్త, ఎక్కడంటే అక్కడ తినకండి, మంచి హోటల్లోనే తినండి, ఆరోగ్యం జాగ్రత్త అన్నది. ఆ మాటల్లో ఇమిడి ఉన్న గొప్ప ప్రేమ, ఆర్తి భాస్కర్కు అర్థం కాలేదు. దీనికి ఏమీ పనిపాట లేదు. ఎప్పుడూ ఇల్లు విడిచి వేరే ఊరు రానట్టు జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటుంది. విజయవాడ వచ్చాక దాని ఉసురు మొహం చూసే బాధ తప్పింది అనుకున్నాడు. బాగానే ఉన్నాలేవే, పెట్టే ఫోను అన్నాడు. ఇంతలో ఫోన్ మళ్ళీ మోగింది. ఇది మళ్ళీ చేసినట్లుంది అని విసుగ్గా ఫోన్ ఎత్తాడు. అటువైపు నుంచి నేను మేఘనని మాట్లాడుతున్నాను, ఏమి చేస్తున్నారు అన్న మాటలు వినపడ్డాయి. భాస్కర్కి గుండె ఒక్కసారి లయ తప్పింది. మేఘన ఫోన్ చేయడమా? పరిచయం అయ్యి 24 గంటలు కాలేదు. ఈమెకి మన మీద ఏదో మంచి ఇంప్రెస్ పడినట్టుంది. హలో, నేను భాస్కర్ని, చెప్పండి అన్నాడు. ఏమీ లేదు. ఏం చేస్తున్నారా అని మేఘన అడిగింది. ఇప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చానండి, ఇక పడుకుందామని. అప్పుడే పడుకుంటారా? ఇది ఆ టైమే కదండి. ఇంటి దగ్గర ఆ ప్రోగ్రాం మానేసి చాన్నాళ్ళైనట్టుందే మీరు. అటువైపు నుంచి మాటలు. వారి నాయనోయ్, ఈమె ఇంత అడ్వాన్స్డ్గా ఉందేంటి అనుకున్నాడు భాస్కర్. భలేవారే, అది లేకుండా నిద్ర ఎలా పడుతుందండి అన్నాడు. తమాషాకి అడిగా, ఫీల్ అవ్వలేదు కదా? ఏమిటి ఈవిడ ఒక్కరోజు పరిచయంలోనే చనువు తీసుకుంది అనుకుంటున్నాడు భాస్కర్. ఆమె గుడ్ నైట్. ఏమిటి అప్పుడే గుడ్ నైట్ అనేసింది? ఓకే ఓకే అండి, గుడ్ నైట్ అనేసి గత్యంతరం లేక ఫోన్ కట్ చేశాడు భాస్కర్. మేఘన గుర్తుకు వస్తే ఏవేవో నిద్రపోయిన చైతన్యాలు మేల్కొంటున్నాయి. మదిలో అల్లరి చేస్తున్నాయి. ఎన్నో మధుర ఘట్టాలు ఊహిస్తూ కనులు మూతపడుతుంటే నిద్రాదేవి ఒడిలోకి జారాడు భాస్కర్. మర్నాడు పగలు భాస్కర్ ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. రాత్రి హోటల్కి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంటే చూస్తున్నాడు. అప్పుడు ఫోన్ రింగ్ అయింది. మేఘన, ఏం చేస్తున్నావు ఫ్రెండ్? ఇప్పుడే హోటల్కి వచ్చి భోజనం చేశా, కాస్త అలసటగా ఉంది, పడుకున్నాను అని చెప్తాడు భాస్కర్. నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అలసట తీరే మార్గం ఆలోచిస్తున్నా ఫ్రెండ్, దొరికింది, వస్తే మార్గం చెబుతాను, ఆపై నీ ఇష్టం అంటుంది మేఘన. వస్తున్నా, ఆ వీధిలోకి వచ్చాక ఫోన్ చేస్తాను, రిసీవ్ చేసుకుంటావుగా? కమాన్, హుషారుగా అంది ఆమె గొంతు. అలసట అంతా ఎటుపోయిందో ఫ్యాన్ తొడుక్కున్నాడు. ఇంతలో మళ్ళీ ఫోన్. ఈసారి మేఘన కాదు, ఛాయ. ఏమండి, భోజనం చేశారా? పెందలాడే పడుకోండి, ఓకేనా? సర్లేవే, ఇప్పుడే పడుకుంటున్నాను, పెట్టే ఫోన్ విసుగ్గా జవాబిచ్చాడు భాస్కర్. ఎందుకండి విసుక్కుంటారు, మీకోసమేగా చెప్పేది. ఫోన్ కట్ చేశాడు. గబగబా లిఫ్ట్ దిగి మేఘన ఇంటి వద్దకి చేరుకున్నాడు. వీధి మొదట్లోనే ఉంటానా, పెద్ద కష్టం అనిపించలేదు ఇల్లు కనుక్కోవడం. మేఘన ఇల్లు మేఘన అంత గొప్పగా ఏమీ లేదు. ఒక మధ్యతరగతి ఇల్లు, కాకపోతే చక్కగా సర్ది ముచ్చటగా ఉంది. రండి లోపలికి. ఎలా ఉంది మా ఇల్లు, నచ్చిందా? నవ్వుతూ ఆహ్వానించింది మేఘన. బావుంది, సో సింప్లీ, నచ్చింది. ఏమీ తోచలేదు, మీరు గుర్తుకు వచ్చారు, కాసేపు మీతో కబుర్లు చెప్పాలనిపించింది. ఏం తీసుకుంటారు? డ్రింక్? మా ఆయన ఇంట్లో స్టాక్ ఉంచుతారు, ఇవ్వనా? ఇప్పుడు భాస్కర్ ఆమె కత్తి పెట్టి పొడిచినా యాక్సెప్ట్ చేసేంత మాయలో ఉన్నాడు. ఇవ్వండి, కాకపోతే మీరు తీసుకోవాలి, అలా అయితేనే అన్నాడు భాస్కర్. ఆమె గ్లాస్లో విస్కీ పోసి ఐస్ వేసింది. అతను విస్కీ తాగుతున్నాడు, ఆమెనే చూస్తూ. స్త్రీ అందం పురుషుడిని ఉత్తేజపరచగలదు, అధపాతానికి చేర్చగలదు. మధువు అతని లోపల పనిచేయడం ఆరంభించింది. ఆమె డ్రింక్ తీసుకుంటూ అతన్నే చూస్తుంది. మేఘన, ఇంత అందంగా ఎలా ఉన్నావే? ఈ వయసులో కూడా అమృతం తాగావా? దేవతల వరం పొందావా? అంత అందంగా ఉన్నానా ఫ్రెండ్?
మరి మా ఆయన ఎందుకు ఉండకుండా వెళ్ళాడు? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాదులోనేగా ఉన్నాడు. ఫోన్ కొడితే పరిగెత్తుకు రాడా? పరిగెత్తుకు రావడము. ఫ్రెండ్, నేను నీకు అబద్ధం చెప్పాను. ఆయన నన్ను విడిచి మరో లోకానికి వెళ్ళిపోయాడు, నన్ను ఒంటరిని చేసి. నాకు ఎవరూ లేరు ఫ్రెండ్. నిన్ను చూడగానే ఆయన గుర్తుకొచ్చారు. నీలో ఆయన్ని చూసుకోవాలనిపిస్తుందేమో మరి. అయితే చూసుకో, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు భాస్కర్. థ్యాంక్స్ ఫ్రెండ్. అందరిలాగే నాకు కోరికలున్నాయి. అవి తీరకపోతే రోజంతా సలుపుతాయి. కోరిక కలిగితే రొమ్ముల్లో కలిగే బాధ చెప్పినా నీకు అర్థం కాదు. అది పురుషుడే తీర్చాలి. కానీ ఎలా? ప్రకృతి ధర్మం కోసం సమాజ నియమాలని త్రోసిపుచ్చగలను. మీరంటే మగాళ్ళు. అనాథగా మీకు ఆ వెలుసుబాటు ఉంది. ఆడదానికి లేదు. దాటితే చెడిన ఆడది అంటారు. చెడడం అంటే మగకి ఆడకి వేరుగా ఉంటుందా ఫ్రెండ్? సరేలే, ఇక్కడే పడుకుంటావా సోఫాలో? లేకపోతే లోపల బెడ్ మీద పడుకుంటావా? మందు ప్రభావంతో ఆమె మాటలు కూడా ముద్దుగా వస్తున్నాయి. ఇక్కడ సోఫాలో పడుకుంటాలే మేఘన, నువ్వు నీ బెడ్రూమ్లో పడుకో అన్నాడే గాని మనసులో మాత్రం ఏమిటి మేఘన పిలిచింది? నాకు ఏదో 4 మాటలు చెప్పి మందు కాస్త పోసి సోఫాలో పడుకోమనడానికా అనుకున్నాడు. సరే, నేను వెళుతున్నాను ఫ్రెండ్. ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. భాస్కర్ సోఫాలో సర్దుకుంటున్నాడు పడుకోవడానికి. అలవాటు లేని కారణంగా ఇబ్బందిగానే ఉంది. 10 నిమిషాల తర్వాత, ఫ్రెండ్ ఒకసారి ఇటు వస్తావా అని మేఘన లోపల ఉండే పిలిచింది. భాస్కర్ లేచి వెళ్ళాడు. మేఘన తెల్లటి ఉల్లిపొర లాంటి నైటీలో పడుకుని ఉంది. ఎడమ అరచేయి నుదురు మీద ఉంది. ఒక కాలు మడిచి ఉంది. ఆ అద్భుతమైన భంగిమలో దేవకన్యలా అనిపించింది భాస్కర్కి. అక్కడ వద్దులే, నిన్నే చూస్తూ పడుకుంటాను, నా దగ్గరే పడుకో అన్నది. భాస్కర్ ఆమె పక్కన పడుకున్నాడు. పారదర్శకంగా ఉన్న నైటీ నుండి ఆమె వక్షాలు పైకి నిక్కబొడుచుకొని కనపడుతున్నాయి. మేఘన, నువ్వు ఇలా ఉంటే నేను కంట్రోల్లో ఉండగలనా అన్నాడు భాస్కర్. ఉండమని నేను అనలేదే. ఈ రేయి వృధా కానివ్వాలని నాకు లేదు. నీ ఇష్టం. ఎన్నాళ్ళని దాచుకోను ఈ వయసు పోరుని? అదేమిటి ఇప్పుడు అంటే నేను వచ్చాను. ఇంతవరకు నీ భర్త పోయిన తర్వాత ఎవరితోనూ అంటూ సాగదీస్తూ అన్నాడు భాస్కర్. లేదు, నిగ్రహంగా ఉండాలి అనుకున్నాను, ఉన్నాను కూడా. కానీ నిన్ను చూశాక ఆయన పదే పదే గుర్తుకు వస్తున్నారు. అందుకే రమ్మన్నాను ఇలా అంటూ మేఘన భాస్కర్ వైపు తిరిగి గట్టిగా కౌగలించుకుంది. ఎందుకో ఏడవసాగింది. భాస్కర్, ఎందుకు మేఘన ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇన్నాళ్లకు నా స్త్రీతత్వానికి ఒక పండుగలా నువ్వు వచ్చావుగా, అందుకు అంటూ భాస్కర్ చొక్కా గుండీలు విప్పేసింది. తను నైటీ తీసేసింది. భాస్కర్ ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు. ఆమె పెదవులు పెనవేసి అమృత మదనం చేయసాగాడు. అలా ఇద్దరూ ఒక్కటయ్యారు. భాస్కర్ గుండెల్లో ఒదిగి పడుకుంది మేఘన. తెల్లారే వరకు అలా మగతగా పడుకుని ఉన్నారు వారిద్దరూ. బయట వాహనాల చప్పుడు, మనుషుల మాటలు వినిపించి భాస్కర్ లేచాడు. మేఘనని నిద్రలేపి, డార్లింగ్, ఇక నేను వస్తా, తెల్లవారింది. ఇవాళ ఒంగోలు వెళ్ళిపోతున్నా. మరలా ఎప్పుడన్నా కలుద్దాం, ఓకేనా అన్నాడు. అప్పుడే వెళ్ళిపోతారా? వద్దు, నా దగ్గర పడుకోండి కాసేపు అని అతన్ని దగ్గరికి లాగింది. అతను ఆమె పక్కన పడ్డాడు. ఆమె వెంటనే లేచి అతని మీద కూర్చుంది. ఆమె మళ్ళీ ఎన్నాళ్ళకో ఫ్రెండ్ అంటూ అతని మగసిరిని తనలో నిక్షిప్తం చేసుకొని తన్మయంతో ఊగసాగింది. కాసేపు అలా కథనం సాగాక, ఇద్దరూ తృప్తులయ్యాక ఆమె లేచి వాష్రూమ్కి వెళ్ళింది. భాస్కర్ కూడా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని హోటల్కి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు ఆమెని ముద్దాడి, వస్తాను మేఘన అన్నాడు. ఆమె కళ్ళ నీరు పెట్టుకుని థ్యాంక్స్ అన్నది. భాస్కర్ ఒంగోలు చేరేసరికి మధ్యాహ్నం 2 అయ్యింది. ఛాయ భోజనం రెడీ చేసింది. 4 మెతుకులు తిని పడుకున్నాడు. ఆ రోజు నుంచి మేఘన భాస్కర్ల మధ్య ప్రణయ సంభాషణలు ధాటిగా మొదలయ్యాయి. ఛాయని అస్సలు పట్టించుకోవడం మానేశాడు. భర్త పరాకు ఆమెకు అర్థం కావడం లేదు. కుమిలిపోసాగింది. ఏమండి, ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాలేదా అని పదే పదే అడుగుతుంది. అతను విసుక్కుంటున్నాడు. మేఘన ఫోన్ రాకుంటే ఏదోలా ఉంటున్నాడు. భాస్కర్ ఫోన్లు రాత్రి 10 తర్వాత రావడం, అతను బయటికి వెళ్ళి మాట్లాడడం ఛాయ గమనిస్తూనే ఉంది. ఎవరండి ఈ టైంలో అని అడిగింది ఛాయ. ఎవరా? అప్పుల వాళ్ళు.
₹1,00,00,000 అప్పు చేశా నీతో సంసారం చేయడానికి, ఇస్తావా అని చీదరించుకునేవాడు. ఇవన్నీ పడుతూ ఉండేది ఛాయ. భారత స్త్రీకి భర్తల నిర్వాకాలు భరించడం వరమో శాపమో తప్పనిది. అతను దగ్గరికి తీసుకుంటే పండుగ, లేకుంటే ఎండగా. మగాళ్ళు చేసినట్టు ఆడవాళ్ళు మొదలుపెడితే దాంపత్య సౌధాలు కూలిపోయేవి. ఇన్ని అంటున్నా ఛాయ అతనికి అన్నీ అమర్చి పెడుతుంది. ఏవో ఆఫీసులో గొడవలున్నట్టున్నాయి పాపం, లేకపోతే అలా ఉండరు అని సర్ది చెప్పుకుంటూ ఉండేది. భాస్కర్ విజయవాడ నుంచి వచ్చిన నెల తర్వాత మేఘన ఫోన్ చేసి, ఫ్రెండ్, ఒక 10,000 సర్దగలవా, అర్జెంటు, అప్పు ఇచ్చినతను ఇంటికి వచ్చి సతాయిస్తున్నాడు అని చెప్పింది. భాస్కర్ అయ్యో, మేఘన ఎంత ఇబ్బంది పడుతుందో అని వెంటనే 10,000 పంపించాడు. ఆ రోజు నుండి భాస్కర్ సాలెగూటిలో ఇరుక్కున్నట్టయింది. ఇలా ప్రతి నెల ఆమె నుంచి ఏదో ఒక సాకుతో డబ్బు అడుగుతూ ఫోన్ చేస్తూనే ఉంది. ఒక నెల భాస్కర్కి ఇబ్బంది ఏర్పడి పంపలేకపోతే ఏడుస్తూ, అవునులే, అనుభవించి వెళ్ళడం ఒక్కటే మీకు తెలుసు. మిమ్మల్ని నమ్మి మేము మా శీలాలను అప్పగిస్తాం. మా మంచి చెడ్డలు అక్కర్లేదు. దీనికన్నా చావు బెటర్ అంటూ శాపనార్థాలు పెడుతుంది. ఇక లాభం లేదని భాస్కర్ ఒకసారి విజయవాడ వెళ్ళాడు. మేఘనాతో నేరుగా అనేశాడు. మేఘన, నేను నెల జీతగాడిని, నీకు తెలుసు కదా. ఒకసారి నీ విషయంలో కక్కుర్తి పడ్డ మాట వాస్తవమే. పదే పదే డబ్బులు అడిగితే నేనెక్కడ నుంచి తాను? నాకు అక్కడ సంసారం గడవాలి కదా, ఆలోచించు అన్నాడు. ఆమె రెచ్చిపోయింది. అప్పుడు తెలియదా, నా మీద పడి దొర్లినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? నాకెవరున్నారు, నువ్వు తప్ప. నిన్ను నమ్మే కదా పక్క పంచింది. నన్ను నువ్వు చూసుకోవాల్సిందే, లేకుంటే ఉరేసుకుని చావటానికి కూడా వెనుకాడను అని రివర్స్ అయింది మేఘన. అప్పుడు అర్థమైంది భాస్కర్కి, ఈ మేఘన అనే ఆడమనిషి తనని ట్రాప్లోకి దింపి బ్లాక్మెయిల్ మొదలుపెట్టిందని. అతని బుర్ర తిరిగిపోయింది. నేను వెళ్ళి కొంత డబ్బు పంపుతాను, ఇక గొడవ చేయకు అన్నాడు భాస్కర్. మేఘన ఏడుస్తూనే ఉంది. నన్ను అన్యాయం చేయకు ప్లీజ్ అంటున్నది. ఆ రోజు పడక మంచం మీద వారిద్దరి రతికేలికి మొదటి కలయికకి చాలా తేడా ఉంది. భాస్కర్ వికల మనస్కుడయి అన్యమనస్కంగానే తన కోరిక కాదు, మేఘన కోరిక తీర్చాడని తిరిగి వచ్చేటప్పుడు కొంత డబ్బు మేఘన చేతిలో పెట్టి బస్సు ఎక్కాడు. మరి తర్వాత ఏం జరిగింది? మేఘన బారి నుండి భాస్కర్ తప్పించుకోగలిగాడా? ఆ విషయం భాస్కర్ భార్యకు తెలిస్తే ఏమవుతుంది? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.